హాయ్ ఫ్రెండ్స్, ఇలా దేవుడికి ఆరతి ఇచ్చుకున్నాక మనము ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు ఆరతులు ఇచ్చుకోవాలా. మీరు ఎంతమంది ఇస్తారయ్యారో మాకైతే ఆరతులు ఉన్నాయి, మీకు ఉన్నాయా లేదా చెప్పండి. మాకైతే ఇట్లా దేవుడికి ఇచ్చినాక ఇంకా మగవాళ్ళకు ఇందాక దేవునికి ఆరతి ఇచ్చినాం కదా, దేవునికి ఆరతి ఇచ్చినాక ఇలా ఇవ్వాలా. మనం ఇట్లా ఆరతులు ఇచ్చిన తర్వాత ఇంకా మనకి ఏదైనా కానుకలు ఉంటే వాళ్ళు పెడతారు. ఇంకా మీది ఆరతులు ఉన్నాయా లేదా? మాకైతే ఆరతులు ఉన్నాయి. మేమైతే ఆరతులుగా ఫస్ట్ లేచి నుంచి పొద్దున అన్ని కార్యక్రమాలు చేసుకొని పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా మేమైతే ఇలా ఆరాధించుకుంటాము. తర్వాత సాయంత్రం లక్ష్మీ పూజలు ఉంటాయి. ఇంకా మాకు కూడా పూజలు ఉన్నాయి, మేము చేసుకుంటాము. మీరు ఎంతవరకు చేసుకుంటారో చేసుకోవాలి, కానీ మేమైతే ఆరాధనలు ఇలా ఉన్నాయి. మాకు దీపావళి పండుగ అంటే సాంప్రదాయబద్ధంగా మాకు తెలిసిన అంతలో చేసుకుంటాం మేము. ఇట్లా దీపావళి పండుగ ఇలా చేసుకుంటాము. ఇలా దీపాలు పెట్టుకుంటాము. దీపాలు పెట్టుకోవాలి. మా పూజలు అయితే సాయంత్రం పూజ ఇలా లక్ష్మీదేవి పూజ అయితే మేమైతే ఇలా చేసుకుంటాము. ఏదో మా ఉపాన్ని శక్తిగా మాకు వీలైనంత మట్టుగా ఇట్లా నేను గౌరీదేవిని ఇట్లా పసుపు గౌరమ్మని చేసుకుంటాను. పసుపు గౌరమ్మని చేసుకొని ఇట్లా లక్ష్మీదేవికి అభిషేకం చేసుకున్నాను ఇప్పటిదాకా. ఇంకా ఇప్పుడు ఇవైతే నేను ఆర్డర్ పెట్టుకున్న వేణువులు ఉండాలంటే వేణువులని అయితే ఆర్డర్ పెట్టుకున్నా. మంచిగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే ఇట్లా అష్టోత్తరం చెప్పుకుంటా పువ్వులు వేసుకోవాలి. ప్రకృతే నమః, ప్రకృతే నమః. ఏం చదవరాకపోతే ఓం మహాలక్ష్మీ నమః, 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 మహాలక్ష్మీ నమః, లక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః. 25 టైమ్స్ పెట్టుకోవాలి ఒక బౌల్లో. మనకి ఏది ఉంటే అది పెట్టుకుంటుంది. ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలని ఏం రూల్ లేదు. అమ్మవారి ఫోటో ఉన్నా కానీ పసుపు కవ్వలు, లక్ష్మీ కవ్వలు, లక్ష్మీ కవ్వలు, గింజలు 108, ఇవి గోమతి చక్రాలు ఎన్ని మనకు 11 ఉంటే 11, 108 ఉంటే 108, ఎన్ని ఉంటే అని పెట్టుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టము. మన బుద్ధి మన అమ్మవారి ఇంత పెట్టు అంత పెట్టు అని ఏమీ కోరుకోదు, మన ఇష్టం. ఇంకా నేనైతే ఉన్నంతలో అంత అవి పెట్టుకుంటాను ఎప్పుడు. ఇంకా అందరూ నవధాన్యాలు, ధాన్యాలు, పప్పులు అవన్నీ పెట్టుకుంటారట, కానీ నేనైతే ఇంతే పెట్టుకుంటా ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేసుకుంటారు? నేనైతే ఇట్లా చేసుకుంటాను. నాకైతే ఇట్లా నాకు ఇష్టం. ఇంకా ఇట్లా ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి అభిషేకం అవుతుంది, అభిషేకం చేసుకుంటాను. చాలా బాగుంటుంది. నాకైతే మస్తు ఇష్టము. లక్ష్మీ పూజ మంచిగా చేసుకుంటా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటా, మీకు తెలిసిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను అమ్మవారి పూజ కూడా చేసుకుంటాను ఇలానే. మా సార్కి కూడా బాగా ఇష్టము అమ్మవారి పూజ చేసుకోవాలి. ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ పూజలు చేసుకోవడం అంటే. అందరం చేసుకుంటాము. ప్రకృతే నమః, వికృతే నమః, లక్ష్మీ నమః. అష్టోత్తరాలు చదవ రాకపోతే మహాలక్ష్మీ నమః, ఓం 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 మహాలక్ష్మీ నమః. మద్యం పానీయం ఇలా సాంప్రదాయబద్ధంగా మనము ఫస్ట్ ఇట్లా
సేమ్ గుళ్ళల్లో చేసుకున్నట్టు మంచిగా పంతులు చేసినట్టు ప్రసాదం ఇలా ప్రసాదం పెట్టుకోవాలి. అమ్మవారు పాల సముద్రంలో పుట్టింది కాబట్టి పాలు నైవేద్యం, ఆవు పాలు నైవేద్యం పెట్టుకోవాలి. ఆవు పాలు నైవేద్యం పెట్టుకొని ఇంకా మనము ఇట్లా చేతును ఇట్లా పంచ పరమన్నంలాగా చేసేసి ఆనాయ స్వ సాన పనాయ స్వ పదానాయ స్వ పదానాయ స్వ పంచ పరమన్నాలాయ స్వ ఇట్లా నైవేద్యం చూపించుకోవాలి అమ్మవారికి మంచిగా. నైవేద్యం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ 3 సార్లు ఇల్లు అగ్ని ఇయ్యాలి ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఆరతిచ్చుకోవాలి. మనం ఈ నైవేద్యం అయిపోయాక ఆరతిచ్చుకోవాలి. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా మీరు నాకు పంతులు చెప్పినట్టు నేను ఇట్లా ఇంట్లో అయినా ఇట్లా చేసుకోవాలమ్మ అని చెప్పిండు. నేనైతే అదే రకంగా ఫాలో అవుతున్నా. ఇంకెట్లా ఇలా ఇలా ఆరతి ఇలా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం రౌండ్ ఇప్పుడు కాదు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబములో కన్నుల నిండుగా కాటుక వెలుగై సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కర్పూరం అయితే ఇట్లా ఇవ్వాలి. కర్పూరం మంగళ నీరాజనం, కర్పూరం మంగళ నీరాజనం, కర్పూరం మంగళ నీరాజనం, కర్పూరం మంగళ నీరాజనం. కర్పూరం అయితే రౌండ్ దింపాలి. కర్పూరం మంగళ నీరాజనం, కర్పూరం మంగళ నీరాజనం, కర్పూరం మంగళ నీరాజనం, మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మాకైతే చాలా సంతోషంగా అనుకున్న టైంకి అయితే మంచిగా పూజ అయితే కంప్లీట్ అయింది. మంచిగా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయింది. నేనైతే మా సార్ వచ్చిండు తొందరనే ఈరోజు ఆఫీస్ నుంచి. మేమైతే ఇద్దరం కలిసి చేసుకుంటాము. మా సార్ అయితే ఎప్పుడు ఉంటాడు పూజ చేసుకుంటప్పుడు. ఈరోజు మటుకు లేట్ అయింది, హాలిడే లేదు. అయినా కూడా దండం పెట్టుకుంటాను. నా పూజ అయితే ఇలా అయింది. మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. నేనైతే ఇలా చేసుకున్నాను. హారతులు కూడా మనం ఇంట్లో ఇచ్చుకోవచ్చు, మన ఇష్టము. ఇలా ఇచ్చుకుంటే అమ్మవారికి చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఇట్లా తయారు చేసుకొని మంచిగా చేసుకొని ఇచ్చుకోవచ్చు.